హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. మార్నింగ్ టైం ఏం బ్రేక్ఫాస్ట్ వండాలో తెలియనప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా టేస్టీగా చేసుకొని తినాలి అంటే బొంబాయి రవ్వ అలాగే బంగాళాదుంపలతో ఎంతో టేస్టీగా ఉండే ఈ ఊదప్పాన్ని ట్రై చేసి చూడండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందని చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పదండి ఇప్పుడు ఈ ఊదప్పాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఒక 2 మీడియం సైజు బంగాళాదుంపల్ని తీసుకొని ఈ విధంగా చెక్కు తీసేసి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా వాటర్లోనే తురుముకోవాలండి. ఈ విధంగా వాటర్లో తురుముకోవడం వల్ల మన బంగాళాదుంప అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ విధంగా తురుముకోవడం ఇబ్బంది అనిపిస్తే మీరు ప్లేట్లోకి తురుముకొని తర్వాత వాటర్లోకి అనేది వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా తురుముకున్నాక ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్నాక చూడండి, ఈ విధంగా నీళ్ళనన్నీ బాగా పిండేసుకోవాలి. పిండేసుకొని దీన్ని మనం బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా పిండేసుకొని బంగాళాదుంప తురుముని ఈ విధంగా బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు బొంబాయి రవ్వ, సన్న రవ్వ, సూజీ అంటాం కూడా దాన్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ అయితే 1 కప్పు నీళ్ళని పోసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చిని, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని, సన్నగా తరిగిన ఒక టమాటోని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసి చూద్దామండి. వాటర్ ఎంత కావాలో ఇక్కడ మనకు తెలిసిపోతుంది మనం కలుపుకోవడం వల్ల. చూడండి, వాటర్ అనేటివి ఇంకా పడతాయండి. ఇప్పుడైతే నేను ఇందులోకి ఇంకొక 3/4 కప్పు వరకు అయితే వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ని వేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. బంగాళాదుంప, రవ్వ, అలాగే టమాటో, ఆనియన్స్ అనేటివి అన్నీ బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అన్నీ బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోవాలండి. మీ దగ్గర టైం ఉంటే 15 నిమిషాలు నానబెట్టుకుని, లేదంటే 10 నిమిషాలైనా సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు, అలాగే చిటికెడు వంట సోడాను వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకుందామండి. వంట సోడా వేసాం కాబట్టి ఇంకొకసారి బాగా దీన్ని మిక్స్ చేసుకుందాం. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద చిన్నది ఫ్రై ప్యాన్ ఒకటి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, కొంచెం టేస్ట్ అలాగే మన ఊదప్పం అనేది బాగా కనిపించడం కోసం కొద్దిగా నువ్వుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెడు పిండిని అనేది మనం వేసుకొని పైన నుంచి ఈ విధంగా కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత ఇది ఒక సైడ్ నుంచి బాగా కాలిందండి. ఇప్పుడు లైట్గా ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇంకొక సైడ్ నుంచి ఇది మంచిగా లైట్ గోల్డెన్ కలర్లో మంచిగా కాలిందండి. రెండొక సైడ్ కూడా దీన్ని మనం ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇది ఇంకొక సైడ్ నుంచి కూడా చక్కగా మంచిగా కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన ఉదప్పాలని చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిగా నువ్వులు పిండి వేసుకొని ఈ విధంగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. అప్పుడే ఇవి లోపల నుంచి కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు పైనుంచి ఆయిల్ని బ్రష్ చేసుకొని దీన్ని ఇంకొక సైడ్కి తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని ఊదప్పాలని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్విక్గా ప్రిపేర్ అయిపోయే మన బంగాళాదుంప రవ్వ ఊదప్పాలు అనేటివి రెడీ అయిపోయాయండి. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఇవి ఎంత చక్కగా 2 వైపుల నుంచి కూడా కాలాయో. అలాగే ఇవి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చూడండి, ఇవి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చూడండి, చూస్తుంటేనే మీకు అర్థమవుతోంది కదండి ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
ఇవి తినటానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు వీటిని ఇలాగే తినేయచ్చండి, లేదా కెచప్‌తోనైనా, గ్రీన్ చట్నీ, నార్మల్ చట్నీతోనైనా మీరు వీటిని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి రవ్వ అలాగే బంగాళాదుంపతో ఊదప్పాన్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.